మీరు చూసినారు, నేను ఎన్నికల ముందు చెప్పిన మన పక్కకు ఉన్నటువంటి 50 ఎకరాల దాదాపు 50 ఎకరాల భూమి 2000 కోట్ల రూపాయలు ఈరోజు విలువ చేసే భూమిని అయ్యా కొడుకులు కలిసి ఒకడిక్కడ పట్వారి అని ఉండే వాడు ఆ దొంగను అడ్డం పెట్టుకొని అధికారులకు తప్పుడు లెక్కలు చూపించి 47 ఎకరాలు అంటే ఈడ దాదాపు మెయిన్ రోడ్డుకు నేను అనుకుంటా 1,00,000 రూపాయల గజం ఉంది, లోపల 50,000 గజం ఉంది. ఎవరి అబ్బసొమ్మని అమ్ముకున్నారా సన్నాసులారా? మేము ఆ రోజు పేదోళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని ఆ రోజు నేను డాక్ బంగ్లాలో మీటింగ్ పెట్టి చెప్పిన, కానీ అయినా వాళ్ళ అధికారం ఉందని పూర్తిగా ఒక దగ్గర కూర్చొని ప్లాట్లు చేసి అమ్ముకున్నారు. అమ్ముకుంటే ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసినామో ఇది ప్రభుత్వ భూమి అని తేల్చిన తర్వాతనే మేము అన్ని పనులు ఆఫ్ చేసినాం. అందులో కొంతమంది తెలియని మన వాళ్ళు కొన్న వాళ్ళు ఉన్నారు అమాయకులు. ఆ కొన్న వాళ్ళకు కూడా నేను న్యాయం చేసేటువంటి పని చేస్తా అని చెప్పిన, కానీ మళ్ళా ఎవడు కూడా ఇందులో కొనొద్దు, ఉన్నదంతా కూడా తప్పకుండా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది, అవసరమైతే పేదవాళ్ళకి ఇండ్లు కట్టించే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా. ఇవన్నీ మా ఆలోచనలో భాగం. వాళ్ళేమో కోట్ల పొంట వకీళ్ళని పెట్టి మళ్ళా ఎట్లా గుంజుకోవాలి పేదవంతానికి వెళ్ళని చూస్తున్నారు. చూడనియండి, మేము కూడా ఎంత దూరమైనా పోతాం, ఎక్కడికైనా పోతాం. నేను ఎన్నికల ముందు చెప్పిన పేదవాని దగ్గర ఉండాల్సిన భూములను పెద్దవాని దగ్గర ఉండొద్దు. ప్రభుత్వ భూములన్నీ కూడా ఉంటే పేదోని దగ్గర ఉండాలి, లేకపోతే ప్రభుత్వం దగ్గర ఉండాలనేదే నా నినాదం అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. అందుకే ఈరోజు ప్రభుత్వం దగ్గర ఉంటే రేపు వచ్చే తరానికి పేదవానికి అక్కడ వస్తుంది, లేదా పేదవానికి ఇస్తే వాళ్ళ పేదవాళ్ళు బతుకుతారు. ఏదో ఒకటి ఉంటుంది తప్ప ఎకరాలు కబ్జాలు పెట్టి అమ్ముకుంటుంటే కాంగ్రెస్ పార్టీ కానీ మల్రెడ్డి రంగారెడ్డి కానీ చూస్తూ ఊరుకోడని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా.